అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మటన్ ముట్టిల కర్రీ. మటన్ ముట్టిల కర్రీ ఎలా తయారు చేసుకోవాలి నేను కంప్లీట్‌గా ప్రాసెస్ చూపించబోతున్నాను. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. మనం ముందుగా మటన్ కీమాని తీసుకోవాలి. అలాగే పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే వెల్లుల్లి అండ్ పచ్చిమిరపకాయలు అండ్ పసుపు, కారం అండ్ అలాగే ఉప్పు అండ్ అలాగే ధనియాల పొడి అండ్ గరం మసాలా ఇవి తీసుకొని మనం మంచిగా కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనం మంచిగా కలుపుకొని మిక్సీ పట్టేసుకొని మనం ఒక బౌల్లో ఉంచుకోవాలి. అలాగే ఆయిల్‌లో డీప్ ఫ్రై చేయాలన్నమాట. వీటిని బాల్స్‌లా వేస్తూ మనం డీప్ ఫ్రై చేయాలి మటన్ ముట్టిలని. చూస్తున్నారుగా ఇలా అవుతుందన్నమాట మటన్ ముట్టీలు. ఒక వైపున మనం మటన్ ముట్టిలను చేసాం కదా! నెక్స్ట్ వచ్చేసి మనం ఒక మిక్సీ తీసుకొని అందులో జీడిపప్పు అండ్ అలాగే కర్బూజా గింజలు అండ్ కొబ్బరి ఈ 3 వేసుకోవాలన్నమాట. వేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత బాండీ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఇందులో ఆల్ స్పైసెస్‌ని మనం యాడ్ చేసుకోవాలి. ఇందులో షాజీరా అండ్ బిర్యానీ ఆకు అండ్ ఇలాచీలు అండ్ అలాగే దాల్చిన చెక్క అండ్ అలాగే పచ్చిమిరపకాయలు ఇందులో వేసుకోవాలి మనం. పచ్చిమిరపకాయలు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్‌ని ఇందులో యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా! ఆనియన్స్ వేసేసుకున్నాం ఇందులో. మనం ఇందులో పసుపును యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అండ్ అలాగే కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీరను కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ధనియాల పొడి అండ్ కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టుగా. కలుపుకున్న తర్వాత మనం ఇందాక జీడిపప్పు పేస్ట్ ఉంటుంది కదా! ఆ పేస్ట్ ఇందులో వేసుకోవాలన్నమాట. మనం మిక్సీ పట్టేసుకొని పెట్టుకున్నాం కదా ఆల్రెడీ. అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. కొంచెం మిక్స్ చేసిన తర్వాత మనం మూత పెట్టేసుకోవాలి. ఇంకా మనం మూత పెట్టేసాం కదా! ఇప్పుడు ఓపెన్ చేసేసి మనం సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఉప్పు మనం తగినంత ఇందులో వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం ఒకసారి మూత పెట్టేసి ఓపెన్ చేయాలన్నమాట. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత మనం ఇందులో గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. గరం మసాలాని యాడ్ చేసుకున్నాం కదా! మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇది మంచిగా బాయిల్ అవుతుంది కదా! బాయిల్ అయ్యేటప్పుడు మనం కొత్తిమీర అండ్ పుదీనా 2 యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూడండి దగ్గరికి అయిపోయింది కదా! దగ్గరికి అయిపోయిన తర్వాత మనం ఇందులో మటన్ ముట్టిలనే యాడ్ చేసుకోవాలన్నమాట. మొత్తం మటన్ ముట్టిలు అనేది యాడ్ చేసుకోవాలి. మటన్ ముట్టిలు మొత్తం యాడ్ చేసుకుంటున్నాం కదా! అండ్ అలాగే మంచిగా మిక్స్ చేసుకోవాలి. మటన్ ముట్టిలు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులో కొత్తిమీర అండ్ పుదీనాని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని మనం మూత పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకొని మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. ఒక 5-6 మినిట్స్ మనం ఉంచి తీసేయాలన్నమాట. 5-6 మినిట్స్ తర్వాత ఇలా అయిందనమాట. అప్పుడు మనం గరం మసాలాని ఇందులో యాడ్ చేసుకోవాలి. గరం మసాలాని వేసాం కదా! వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలన్నమాట. చూడండి దగ్గరగా అయిపోయింది కర్రీ మొత్తము. ఇది చపాతీలోకి చాలా బావుంటుంది. చపాతీ అండ్ బగారా రైస్‌కి అయితే సూపర్ కాంబినేషన్ అసలు. నేను ప్లేట్ తీసుకొని బగారా రైస్‌తో సర్వ్ చేసుకున్నాను మటన్ ముట్టిల కర్రీ. సో, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.